కళాకారులకు గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో సీతారామ కళ్యాణం నుండి ఓల్డ్ సినిమా అనమాట. ఎన్టీ రామారావు గారి సినిమా. అందులో ఎన్టీ రామారావు గారు, అరునాథ్ గారు అంట, గీతాంజలి గారు వీరందరూ నటించిన పాత సినిమా అనమాట. ఈ వీడియోలో 2:30 శృతి అంటే డి షార్ప్ అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ అలాగే శరణం పల్లవిలు కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇంకా లేట్ లేకుండా మనం ఈ 2:30 శృతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇది రాగం మధ్యమావతి రాగం. నేను ఇప్పుడు ముందుగా మనం 2:30 శృతి చూద్దాం. ఈ 2:30 శృతిలో మధ్యమావతి రాగాన్ని ఆరోహణ అవరోహణ చూద్దారా. సా రి మా పా ని సా. అవరోహణ క్రమం కూడా చేయమనమాట. సా ని పా మా రి సా. ఫింగరింగ్. ముందుగా ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఉంటుంది. మనకి ఇక్కడ పక్కనే చర్చ్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది, క్షమించాలి. ఇంటర్లూడ్ మ్యూజిక్ ఉంటుంది, అది మొదటి బీజిఎం అనుకోవచ్చు. అది ఒకసారి చూద్దారా. ఇది ట్యూన్ మార్చి చేద్దాం. ఈ ట్యూన్లో ఒకసారి చూద్దారా. ఇంకో ట్యూన్లో కూడా చేస్తాను, అదే స్ట్రింగ్స్ అంటారు దీన్ని. అంటే ఇది మీరు ఇంకా నేర్చుకున్నాక అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి పాట మొదలైపోద్ది. టోన్ మారితే బాగుంటుంది మనకనే. ఇక్కడ తర్వాత బీజిఎం చూద్దాం. మొదటి బీజిఎం 3 రకాల బీజిఎంలు ఉంటాయి. 3 రకాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి బీజిఎం చూద్దారా. అలా ఉంటుంది అనమాట. ఇది ఎలా చూడవచ్చు అంటే, ఇది స్లోగా ప్లే చేస్తే అదనమాట. తర్వాత శరణం. జానకి దోచట నీలపురాలే అని ఉంటుంది అనమాట. నీలపురాలే కెంపుల పూలై. ఇది ఘాటు అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో స్వరాలు చెప్పేటప్పుడు చెప్పుకోవడం జరిగింది.
మనకి ఈ మధ్యమావధిలో ఘాటు ఉండదు. ఈ మధ్యమావధి రాగంలో ఈ ఘాటు ఉండదు. సరిమ పనిస ఉంటుంది అనమాట. ఇది అన్నిసార్లు అనుకోవచ్చు మనం. ఇది మామూలుగా ప్లే చేస్తేనే. ఇదే జిలుగులు పెట్టి ప్లే చేస్తే ఇంకా ఎంత అందంగా వస్తుందో చూద్దాం. ఇదనమాట. అలాగ జిలుగులు పెట్టి ప్లే చేస్తే అందంగా ఉంటుంది. మీరు ఎలాగైనా ప్లే చేసుకోవచ్చు. ఆ టైప్లో ప్లే చేసుకోవచ్చు. ముందుగానే ట్రైనింగ్ అవ్వనివారు అదే కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇదనమాట. రెండో బీజిఎం కూడా అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ శరణం. తర్వాత ఇంకో బీజిఎం ఉంటుంది, అది కూడా చూసేస్తారా. మూడో బీజిఎం కూడా చూద్దారు ఒకసారి. మళ్ళీ చరణం మొదలవుతుంది అనమాట. ఇదనమాట ఈ 2.5 శృతిలో. ఇది మిత్రులారు ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో కానీ మరో రాగంతో కానీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.